విశాఖపట్నం గాజువాకలో ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు కార్యాలయం వద్ద నిర్వాసితులు ఆందోళన చేపట్టారు. స్టీల్ ప్లాంట్ కోసం భూములు కోల్పోయిన తమకు ఇప్పటికీ ఉపాధి కల్పించలేదని స్టీల్ ప్లాంట్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందుగా స్మృత్యాంజలి స్టీల్ ప్లాంట్ జంక్షన్ వద్ద నిరసనకు ప్రయత్నించిన నిర్వాసితులను పోలీసులు అడ్డుకోవడంతో అనంతరం గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు కార్యాలయం వద్దకు చేరుకుని నిరసన కొనసాగించారు. వెయిటింగ్ లో ఉన్నాండి, మాకు ఆధారం ఏమీ లేదండి. కూలి పనులు చేసుకోవడానికి కూలి పనులు మాకు జాబులు లేవు, ఏమీ లేవు. నాకన్నారు, మా పిల్లలకి అన్నారు, పిల్లలు అయిపోయారు, అందరూ అయిపోయారు. ఏం చేయాలి ఇప్పుడు? మా భూములు తీసుకొని మమ్మల్ని ఏమో దాదాపు చేయకుండా చేస్తున్నారు. మరి నాకు ఇచ్చేస్తే మేము ఎందుకు చేస్తామండి? మాకు వన్ సైడ్ సెటిల్మెంట్ చేస్తే మేము ఎందుకు చేస్తాం? మేము చేయము. ఇంకా మాకు సెటిల్మెంట్ చేసేయండి, మేము చేయము. ఇంకా మీ జోలికి మేము రాము. మా భూములు తీసుకొని మా తాత ముత్తాతల భూములన్నీ తీసుకొని ఈ రోజు మేము ఎంత బాధపడుతున్నాం. కూలి లేక తిండి లేక బాధపడుతున్నాం. మేము ఈ రోజుని రోడ్లు పడ్డాము. ఇదేం కారు ఎక్కి తిరుగుతున్నారు. వీళ్ళు ఓట్లు వేయించుకొని మీకు సంబంధించి మేము 4 లక్షలు ఇస్తాము, 5 లక్షలు ఇదా ఎమ్మెల్యే గారు చెప్పేది? మాకు ఓట్లు కావాలని జాబులు చేసుకుని కొంతమందికి ఇచ్చారు జాబులు. నేను ఏడుస్తున్నాం. మేము అందరికి ఒకే న్యాయం చేయాలి కదా. వాళ్ళే చేసిన పాపమేంటి, మేము చేసిన పాపమేంటి, వాళ్ళు చేసిన పుణ్యం ఏమిటి? కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి ఇవ్వలేదు. ఎంతమంది ఉన్నారు ఇంకెలా ఉద్యోగాలు లేకుండానే ముసలి అయిపోయి ఉన్నారు, ఓసి అయిపోయి ఉన్నారు. ఆ ఆరగట్లకి ఇంకా న్యాయమే లేదు. బాబు ఆ టైంలోని మమ్మల్ని ఏమొచ్చి మాయ చేసి మొప్పు చేసి నీకెందుకమ్మా మీ పొట్ట ముప్పు పెడతామమ్మా, వీళ్ళు ఇలా భోజనం తినొద్దమ్మా, గంట మోడాలి చోడుగద్దులు అమ్మలు తినొద్దమ్మా, గంట మోడలు నీకెందుకమ్మా ఒరు బియ్యం అన్నం పెడతామమ్మా, మీ భూమి మాకు ఇస్తే మీకు 6 నంబర్ ఇస్తామమ్మా, ఇంచుకో 6 నంబర్ ఇస్తాము, ఇంచుకో ఉద్యోగం ఇస్తామమ్మా అని మాకు ఈ పుట్టకథలు గాలి కవర్లు చెప్పింది. ఇప్పుడు 6 నంబర్లు అమ్మా 4 తీసుకుంటున్నాం. మాకెంత నొప్పి వచ్చిందా? ఇప్పుడు అవన్నీ మాకు వద్దు బాబు. ఆడమ్మ బాబు గడిచిన ఆయిస్తారు మా మళ్ళీ మా అవ్వ తాతలు గడిచిన ఆయిస్తుంది. మా భూమి మాకు ఇచ్చే, నీ జోలికి వస్తే నీ చెప్పతో కొట్టు మమ్మల్ని ఇచ్చే. నీ వాడు సొమ్ము అడగట్లేదు, మీ అబ్బ సొమ్ము అడగట్లేదు. మా జీవితాంతకాలం నువ్వు మాకు సాలిస్ అయ్యపోతే ఇలాగే వెళ్తా ఉంటది. నువ్వు పడుకోనివ్వమా, నువ్వు కుర్చీ వేసుకోకుండా జాగా బాగుంటే అది మాదే. నువ్వు తన బిచ్చబడితే అది మా పెట్టేది. మా ఆస్తి, మా అవ్వ తాతల ఆస్తి. మీ పిల్లలు పెద్ద పెద్ద చదువులు చదివించుకున్నాలే, ఎవరిదయ్యా ఆ దెబ్బ? ఎవరిదయ్యా? అది మాది, అది మా మా ఆస్తి అయ్యా. ఎవడమ్మ సొమ్ము అడగలేదు, ఎవడమ్మ ఆస్తి అడగలేదు. మా ఆస్తి మా అవ్వ తాతలు గడిచిన ఆస్తి. మా అవ్వ తాతలు ముందు ఇచ్చాడు బాబు. ఎకరాన్ని 1100 రూపాయలు ఇచ్చాడు బాబు. ఇలా ఎకరం భూమి ఉంటే మనం కోటేశ్వరులు అయిపోతాం బాబు. మనం కోటేశ్వరులు అయిపోయి ఈ రోజుల రోడ్డు పడదు. మా భూమి మా తప్ప, మా ఆస్తి ఇప్పుడు మాదే తప్ప. స్టీల్ ప్లాంట్ కి ఇచ్చి కూడా